సంవత్సరానికి 100 రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది. ఇది హక్కుగా, ప్రతి కూలీకి హక్కుగా 100 రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మన్రేగాలో. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్టులో 125 రోజులు ఇస్తాం మేము పని అంటున్నారు. కానీ ఇక్కడ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ. ఎందుకంటున్నాము అంటే ఇప్పుడు మన్రేగా పథకంలో 100 రోజులు అని యాక్ట్ చెప్తున్నా కూడా గత సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే యావరేజ్ మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. యావరేజ్ మీద కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది. ఇక వీళ్ళు చెప్తారు 125 రోజులు ఇస్తారట. వీళ్ళు 100 రోజులు కూడా కల్పించని వాళ్ళు, 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలేమన్నా వెరివాళ్ళలాగా కనిపిస్తున్నారా? ఈ 125 రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ, ఒక మిథ్య. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం, వీళ్ళు చేస్తున్న మోసం. అంతేకాదు మన్రేగాలో 360 రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగొచ్చు, అది హక్కుగా అడగొచ్చు. ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి హక్కుగా అడగొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో 60 రోజుల పాటు అగ్రికల్చర్ సీజన్లో 60 రోజుల పాటు పని కల్పించబోరు. అంటే 60 రోజుల పాటు పని ఉండదు. అంటే మళ్లీ కూలీలు వ్యవసాయదారుల చేతి కింద వాళ్ళిచ్చిన కూలీకే పని చేయాలి. వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి. ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక పోస్టర్ ని లాంచ్ చేస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, ఎబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవరు సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడు ఇస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించరు, ప్రజలు ఆశీర్వదించరు.